ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా బంగ్లాదేశ్తో జరిగిన మ్యాచ్లో టీమిండియా ఘన విజయం సాధించింది. 229 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్ల తేడాతో గెలిచింది. 46.3 ఓవర్లో 4 వికెట్లు మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఈ మ్యాచ్లో శుభమన్ గిల్ 101 పరుగులు చేసి సెంచరీతో చెలరేగాడు. దీంతో ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ బోని కొట్టింది. భారత బ్యాటింగ్లో ఓపెనర్లు మంచి శుభారంభం అందించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 41 పరుగులు చేశాడు. ఆ తర్వాత గిల్కు తోడుగా కేఎల్ రాహుల్ కూడా 41 పరుగులు చేసి మంచి భాగస్వామ్యాన్ని అందించాడు. విరాట్ కోహ్లీ 22, శ్రేయస్ అయ్యర్ 15, అక్షర్ పటేల్ 8 పరుగులు చేశారు. బంగ్లా బౌలర్లో రిషద్ హుస్సేన్ 2 వికెట్లు పడగొట్టగా టస్కిన్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్ తలో వికెట్ తీశారు. ఇక మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 49.4 ఓవర్లో 228 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయింది. బంగ్లా బ్యాటర్లను టీమిండియా బౌలర్లు కట్టడి చేశారు. మహమ్మద్ షమి బంగ్లా బ్యాటర్లను ముప్పు తిప్పులు పెట్టాడు. క్రీజ్లోకి వచ్చిన వాళ్లను వచ్చినట్టు పెవిలియన్కి పంపించాడు. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో తౌహిద్ హృదయ్, జాకిర్ అలీ జట్టును ఆదుకున్నారు. హృదయ్ సెంచరీ చేయగా జాకిర్ అలీ 68 పరుగులు చేశారు. వీరిద్దరూ మధ్య 150 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొంది. బంగ్లాదేశ్ బ్యాటింగ్లో తమ్జిద్ హసన్ 25, రిషద్ హుస్సేన్ 18 పరుగులు చేశారు. నలుగురు బ్యాటర్లు పరుగులు ఏమీ చేయకుండా డకౌట్ అయ్యారు. భారత బౌలర్లు షమి 5 వికెట్లు తీయగా హర్షిత్ రాణా 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2 వికెట్లు పడగొట్టారు. ఇక 229 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియా దూకుడుగా ఇన్నింగ్స్ ని ఆరంభించింది. ప్రారంభంలో రోహిత్ గిల్ దూకుడు చూస్తే టీమిండియా 30 ఓవర్లలోపే మ్యాచ్ను ముగిస్తుంది అని అంతా అనుకున్నారు. అటువంటిది హిట్ మ్యాన్ అవుట్ అవ్వగానే తర్వాత వచ్చిన వారు మ్యాచ్ను చప్పగా మార్చేశారు. పవర్ ప్లే తర్వాత పెద్దగా బౌండరీలు వచ్చింది లేదు. బౌండరీ లైన్ పెద్దది కావడం సింగిల్స్కే ప్రాధాన్యత ఇచ్చారు. మెల్లమెల్లగా ఆడుకుంటూ చివరకు 46.3 ఓవర్ల వద్ద మ్యాచ్ను ముగించారు. విరాట్ కోహ్లీ 22 పరుగులు చేయగా శ్రేయస్ అయ్యర్ 8 నిరాశపరిచారు. కేఎల్ రాహుల్ 41 పరుగులతో నాటౌట్గా నిలిచి రాణించాడు. ఇక శుభమన్ గిల్ భారీ సెంచరీ చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక ఈ టోర్నీలో ఇంకో మ్యాచ్ గెలిస్తే టీమిండియా సెమీఫైనల్స్కి వెళ్లడం ఖాయం.